ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, ధ్రువ్ ఇంకా రేఖా వదిన వచ్చేశారు. చల్లగా ఉండు, చల్లగా ఉండు. సంతోషంగా ఉండమ్మా, చల్లగా ఉండు. వాళ్ళకి వెల్కమ్ చెప్దాం ప్లీజ్. పద. హాయ్ ధ్రువ్. అమ్మా, సంతోషంగా ఉండమ్మా. అయ్యో పర్వాలేదు, సంతోషంగా ఉండు. రాఘవా, అలాగే. సంతోషంగా ఉండు. రండి. అలాగేనండి. ధ్రువ్, డెకరేషన్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. మీరందరూ ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు? ఇదేం క్లాస్ రూమ్ కాదు, ఫింగర్స్ ఆన్ లిప్ పెట్టుకోవడానికి. మీ ఇద్దరికి వెడ్డింగ్ జరగబోతుంది, సో మీ లిప్స్ అయితే ఓ నా ఉద్దేశం ఏంటంటే యూ టూ పీపుల్ సంగీతే కదా, మరి డాన్స్ అది చేసి తీరాలి కదా. నాకు డాన్స్ చేయాలని లేదు. డోంట్ వరీ అక్క, మా ఇద్దరి మైండ్ బ్లోయింగ్ డాన్స్ చూస్తే ఆ జంట కూడా ఆగలేరులే. వెళ్దామా ధ్రువ్? పద. విరాజ్, ఆల్ సెట్? అంతా సెట్. ఈ అబ్బాయిదే కదా మన మాట ఐడి కార్డ్ నాకు దొరికింది. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అది మీ తరపున చాలా మంది గెస్ట్లు వచ్చారు. నా గెస్ట్ ఒక్కరు రాకూడదా? దానికి మీ పర్మిషన్ కావాలా ఏంటి? తీసుకోవాలి. నీ గెస్టు ఇలాంటి జర్నలిస్ట్ అయితే, అది చాటుగా దాక్కుని వేరే వాళ్ళ పనుల్లో తలదూర్చి అలవాటున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. బాబు రాఘవ్, బాబు విరాట్ని నేనే రమ్మన్నాను. మా తరపున ఈ సంగీత్ ఫంక్షన్ వీడియో తీయటానికి. అలాగే. పద. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా ఫ్రెండ్స్ అందరికి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ అందరికి సంగీత్ ఫంక్షన్ కి వెల్కమ్. మీ అందరికి తెలుసు కదా, రెండు బ్యూటిఫుల్ జంటలు లైఫ్ కోసం ఒకటి అవ్వబోతున్నారు. వన్ రేఖా అండ్ రాఘవ్, అండ్ సెకండ్ ఉన్నతి అండ్ ధ్రువ్. వీళ్ళు 7 వాగ్దానాలు అండ్ 7 ప్రమాణాలతో పాటు 7 అడుగులు కూడా నడవబోతున్నారు. సో
ఈ రోజు నైట్ మనందరం డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అండ్ సెలబ్రేట్ చేసుకుందాం. ఆ మూమెంట్ ని ఇక్కడ వీళ్ళు ఒకరికొకరు ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకొని తమ లైఫ్ ని న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ధ్రువ్ అండ్ ఉన్నతిల డాన్స్. ఈ రేఖ పార్టీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ విరాజ్, చెప్పు, ఏమైనా దొరికిందా నీకు? రేఖ నాకేం దొరికిందో చెప్తే నువ్వు నమ్మవు. స్టాంప్ ప్యాడ్స్ ఆఫ్ తక్రాల్ కన్స్ట్రక్షన్స్. నిజంగా ఇది చాలా పెద్ద న్యూస్ విరాజ్. నీకు స్టాంప్ ప్యాడ్ దొరికింది అంటే నేను దాని రబ్బర్ స్టాంప్స్ వెతకాలి. అప్పుడే మనం ఠాకూరల్ కన్స్ట్రక్షన్స్ అండ్ రాఘవ సూర్యవంశాల మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం నిరూపించొచ్చు కూడా ఆ బిల్డింగ్ కొలాప్స్ వెనుక ఉన్నది రాఘవ సూర్యవంశిని అని. లేదు లేదు రేఖ, ఇది ఒకటే సరిపోదు. మనకి వేరే ఏమైనా ఎవిడెన్స్ దొరికి తీరాలి. అఫిషియల్ డాక్యుమెంట్స్ ఆఫ్ టక్రాల్ కన్స్ట్రక్షన్. గుడ్ వర్క్ విరాజ్, నేను ఏదో ఒకటి చేస్తాను. ఓకే, సరే సరే. ఇప్పుడు ఆ రబ్బర్ స్టాంప్స్ ఎక్కడ దొరుకుతాయి? బెడ్రూమ్లో చెక్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావు రేఖా చౌదరి?